హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మనం పీఓ ఏపీఓగా డ్యూటీ చేయబోతున్నాం. దానికోసం అందరికి కూడా ఈ హ్యాండ్ బుక్ ఇచ్చారు కాబట్టి ఈ హ్యాండ్ బుక్ మీద కొంచెం ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకోసం మన అందరికి ఉపయోగపడుతుందిగా అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అందరు కూడా ఆ పీఓలు ఏపీఓలుగా డ్యూటీ పడ్డా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో నేను చెప్పేది విని దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది. అలానే మిగిలిన ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ఎస్ఆర్ విజ్ఞాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే తోటి మిత్రులకు కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి మనం ఇంకా ఒక 3 డేస్లోకి 4 డేస్లోకి వచ్చాం ఎలక్షన్ కండక్ట్ చేయడం కోసం. మరి దానికంతా ముఖ్యమైన బాధ్యత అంతా కూడా ఎవరంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా పీఓని. మరి పీఓ డ్యూటీ అనేది కత్తి మీద స్వామి అని చెప్పుకోవచ్చు. నాకు లాస్ట్ అంటే 2019 ఎలక్షన్లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఏమంటే అంతా అయిపోయింది ఎలక్షన్ చక్కగా. ఇంకా లాస్ట్లో ఒక పోలింగ్ ఏజెంట్ వేసాడు, నేను ఓటేస్తాను. ఆ వేసిన ఆయన చూస్తే అతను ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ అని మార్కుడు కాపీలో ఉంది. ఇక అప్పుడు దానికోసం పెద్ద రచ్చ అయిందనమాట. కాబట్టి ముందే అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మార్కుడు కాపీ మనకు ఇచ్చిన కాపీని జాగ్రత్తగా చూసుకోవాలి. అలానే మనకి ముఖ్యంగా మనకు 2 ట్రైనింగ్ క్లాసులు అయిపోయినాయి. ఈ ట్రైనింగ్ ఎంత థియరీ చదువుకుంటే మరి మనకు సామెత చెప్పినట్టుగా ఉండిద్ది అనమాట. దానికన్నా కూడా లౌక్యం, ఈ ఎలక్షన్ డ్యూటీ అంతా కూడా లౌక్యంలోనే సౌఖ్యం ఉండిద్ది. అలా కాకుండా మనం తందానన్నా అనుకో మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా కాకుండా లౌక్యంలోనే సౌఖ్యాన్ని వెతుక్కోవాలన్నమాట. ఇంకా ముఖ్యం ఏంటంటే ఈ డ్యూటీ అంతా కూడా మనం మొత్తం నెత్తి మీద వేసుకుంటే పిచ్చికిపోయిద్ది, టెన్షన్ పెరిగిపోద్ది. ఇది సమిష్టి బాధ్యత. ఇది ఏంటంటే మనకి పీఓ ఏపీఓ ఓపీఓలు మొత్తం మనకి 5 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నీ కూడా. ముఖ్యంగా ఫస్ట్ డే మనం వెళ్తాము. రేపు మనం తీసుకునేది రిసీవింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా మరి మనకి ఏమేమి చెక్ లిస్ట్ కార్యక్రమం ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ చూసుకుంటాం. తర్వాత అప్పుడు అంతకుముందు ఏంటంటే మనకి ఈయంలోనే ఉత్సాహంగా అందరూ కనెక్షన్ ఇచ్చేసి టకటక చేసేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటి ఉత్సాహపడొద్దని చెప్తున్నారు. మనకి ఎవరైనా అలాంటి ఓవర్గా అత్యుత్సాహం ప్రదర్శిస్తే అక్కడే స్పాట్లోనే సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఇచ్చిన ఈ వివిప్యాట్లు కానీ అలానే ఈవీఎం మిషన్ కానీ తర్వాత సిఈఓలు కానీ జాగ్రత్తగా వాటిని మరి అందరికీ తలా ఒకటిగా 2గా అప్పచెప్పి దాన్ని జాగ్రత్తగా మనకి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఎక్కువ ఉత్సాహపడకూడదు. దాన్ని కూడా జాగ్రత్తగా ఆ పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏమైతే మరి ఈ ఓటర్ రిజిస్టర్లో ఎవరైతే ఉంటారో అక్కడ మేలు ఫిమేలు ట్రాన్స్జెండర్స్ అది ఇంపార్టెంట్. మనకి ప్రతి 2 గంటలకు ఒకసారి అడుగుతూ ఉంటారు. మరి ఎవరైతే ఏపీఓ ఉన్నాడో ఆయన ఏం చేయాలంటే ఆ ఓటర్ గుర్తించి దానిలో మనకి అతను మేలా ఫిమేలా టిక్ చేయాలి. తర్వాత ట్రాన్స్జెండర్ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేవాళ్ళు దాని ఓపీఓ1 తర్వాత ఓపీఓ2 ఓపీఓ3 ఇలా ఓపీఓ4 ఇలా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ జాగ్రత్తగా మనం చూసుకొని మన ఇళ్ళలో కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారు, అత్యుత్సాహవంతులు ఉంటారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది యాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే ఏం తెలియదులే అన్నట్టుగా. కానీ అందరూ తెలియని వాళ్ళమే, అందరూ తెలిసిన వాళ్ళమే. కాబట్టి ఇక్కడ ఊరు కూడా పెద్ద బుడుగులు అనేవాళ్ళు కాదు. అందరం కూడా ఏం చేయాలంటే సమిష్టి బాధ్యత ప్రకారం వర్క్ చేసుకొని జాగ్రత్తగా ఆ రోజు 11వ తారీఖు జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ నైట్కి అక్కడ రిసీవింగ్ పాయింట్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి తర్వాత జాగ్రత్తగా బయటికి రావాలి. అంతవరకు అందరం కూడా కలిసికట్టుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసికట్టుగా ఉండి పని చేసుకుంటేనే సక్సెస్ అయింది. అంతసేపటికి మనం థియరీ చదువుకొని నువ్వు ఏపీఓ ఇది చేయాలా, నువ్వు ఓపీఓ ఇది చేయాలి, నువ్వు పీఓ ఇది చేయాలి అని గిరిగీసుకొని గీతలో కూర్చున్నాం అనుకో పనులు అయితే అలానే మనకి ఇంకా రిజిస్టర్లు ఉంటాయి. రిజిస్టర్లు అయితే వాటన్నిటిని మరి కవర్ల వారీగా రంగుల వారీగా ఉంటాయి. ఏ రంగుకి ఆ రంగు జాగ్రత్తగా రాసుకొని కలర్ పెట్టి గుర్తుంచుకొని కంప్లీట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం 12వ తారీఖున మనం డిస్పాచ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రోజు 12వ తారీఖు మొత్తం ఇంచుమించు నిద్రపోయేంత వరకు ఈ కాగితాలు అనేవి ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మనం ఏం చేయాలి,
ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మనం 4 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 5 మాక్ పోలింగ్ సిద్ధపడాలి. ఈ మాక్ పోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అంతకుముందు మాక్ పోలింగ్ ఒకటి చేసేవాళ్ళని కాదు, ఇప్పుడు 2 మాక్ పోలింగ్ చేయాలంటున్నారు. ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా మరి 2 కూడా అందులో 50 ఓట్లు వేయాలి, ఇందులో 50 ఓట్లు వేయాలి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వేసామో అది నోట్ చేసుకోవాలి, ఏ సింబల్కి ఎన్ని వేసామో నోట్ చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది పీఓ, ఏపీఓ, ఓపీఓలు అలానే అందరూ కూడా సరిగా సమంగా బాధ్యతలు పంచుకొని చక్కగా చేసుకుంటే మాక్ పోలింగ్ కంప్లీట్ అయ్యింది. మాక్ పోలింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఎలక్షను ఇంకా 100% మనం పూర్తి చేసినట్టే. కాబట్టి మాక్ పోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాక్ పోలింగ్ అయ్యేంత వరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకేం చేస్తాము, సిఆర్సి చేయాలి. సిఆర్సి అంటే క్లోజు, రిజల్ట్ క్లియర్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది చేయకుండా మనం ఈ తత్తరబిత్తర వారంలో మనం కనుక స్టార్ట్ చేసామనుకో పోలింగు, తిరణాలు మామూలుగా ఉండదు. తర్వాత చూస్తేనేమో అవన్నీ అసలాటకాన్ని ఎక్కువ ఉంటాయి, ఇంకా అడావుడి ఉండిద్ది. కాబట్టి మిత్రులందరూ కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా సిఆర్సి చేసుకోవాలి. సిఆర్సి అంటే క్లోజు, రిజల్ట్ క్లియర్. అది కంప్లీట్ చేసుకుంటే మీకు క్లియర్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ వీవీప్యాట్లో మనం ఎలా కనెక్ట్ చేయాలి, బీవీసీ బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్ కనెక్ట్ చేసి వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు బ్యాలెట్ యూనిట్ 2 ఉన్నాయి అనుకో, ఏం చేస్తాము, బ్యాలెట్ యూనిట్ 2ని మనం కనెక్ట్ చేసి 1ను వీవీప్యాట్ కనెక్ట్ చేసి వీవీప్యాట్ని తీసుకొచ్చి కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేయాలి. ఆ విధంగా మనం ఒక పార్లమెంట్కి, అసెంబ్లీకి మనం గ్యారెంటీగా 2 ఓపీఓ దానికి ఉంటారు. జాగ్రత్తగా మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు దాన్ని కేటాయించాలి. తర్వాత నెక్స్ట్ స్లిప్పులు ఇచ్చేవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ప్రతి 2 గంటలకు ఒకసారి మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి పీఓకి సెల్ ఇచ్చారు. అందులో మనకి పీఓ డైరీ, పీఓ డే, పోలింగ్ డే యాక్టివిటీస్కి మనకి యాప్ ఇచ్చారనమాట. ఆ యాప్లో ప్రతి 2 గంటలకి మరి పీఓలన్నీ సబ్మిట్ కొడుతూ ఉండాలి. కాబట్టి పీఓజీ కూడా యాక్టివ్గా ఉండాలి. తర్వాత అన్ని విషయాల్లో మనకి ఆ పోలింగ్ డే యాక్టివిటీ యాప్ ఉందన్నమాట. ఆ యాప్ను జాగ్రత్తగా ఫాలో అయితే మనం చాలా వరకు సక్సెస్ అవుతాం. అలానే ఇంకా మరి మాక్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక పోలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ పోతూ ఉంటాం. తర్వాత ఎప్పుడైతే ఛాలెంజ్డ్ ఓట్లు, తర్వాత టెండర్ ఓట్లు, తర్వాత ఇవన్నీ ఉండి మ్యాక్సిమం ఏంటంటే మనం పోలింగ్ పీఓ ఆఫీసర్ రిపోర్ట్ రాయాలి. కాబట్టి ఈ 17C మరి సర్టిఫికెట్ అవి పూర్తి చేయడానికి మనం ఏం చేయాలంటే ఇలాంటివి ఏమి లేకుండా ఉంటే మంచిది. కాబట్టి ఛాలెంజింగ్ ఓట్లు, టెండర్ ఓట్లు ఇలాంటివన్నీ జాగ్రత్తగా మనం రాకుండా చూసుకుంటేనే బాగుంటుందని నా సలహా. తర్వాత వచ్చిన అన్నింటిని మళ్ళీ తీసి కొట్టి ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసి అవి ఓట్లు లెక్క చూడటం కష్టంగా ఉంటుంది. మ్యాక్సిమం 90% వాడి జోలు రాకుండా ఉంటుంది, మనం బాగుంటాం. తర్వాత ఇక ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా ఈ పోలింగ్ ఏజెంట్లు మనకి మరి మన రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి పోటీ చేసిన ఆయనకి ఒక ఏజెంట్ ఉంటాడు, 2 రిలీవింగ్ ఏజెంట్లు ఉంటారంటున్నారు. కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా మనం ముందే ఆ రోజే 12వ తారీఖునే వాళ్ళకి నియామకాలు ఇచ్చేసి 13వ తారీఖు ఎర్లీ మార్నింగ్ రమ్మని చెప్పి వాళ్ళని ప్రతి పార్టీ నుంచి ఎవరైనా ఒకళ్ళు మాత్రం లోపల ఉండాలి, మిగిలిన వాళ్ళు రిలీవింగ్ బయట ఉంటారనమాట. రిలీవింగ్ ఒకరి తరఫున ఇద్దరు కూర్చోబెట్టకూడదు, అది ఒకళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఈ ఏజెంట్లని జాగ్రత్తగా మనం చూస్తూ ఉండాలి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకు తెలియకుండా కెమెరా తీసి బయట పంపించడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది. పోలింగ్ బూత్లో కంపల్సరీ ఒక పీఓ దగ్గర మాత్రమే ఫోన్ పనిచేయాలి. రిమైనింగ్ ఎవరి దగ్గర కూడా ఏపీఓలు కానీ, ఓపీఓలు కానీ, ఓటేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరి దగ్గర కూడా ఫోన్ ఉండటానికి లేదు. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కూడా ఓపీఓలు కూడా ఆ రోజు దయచేసి ఫోన్లు సైలెంట్ అసలు స్విచ్ ఆఫ్ చేసేసి పక్కన పడేయాలి. ఏదైనా అవసరమైతే పీఓ ఫోన్ నుంచి చేసుకోవటమే, అంతేగాని మీరు ఎవరు కూడా ఫోన్లు వాడటానికి లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మైక్రో అబ్జర్వర్ ఉంటాడు, ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత వెబ్ కాస్టింగ్ ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదో విధంగా మధ్యలో కంపల్సరీ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓటింగ్ అయిపోయిన తర్వాత మరి లాస్ట్కి వచ్చేసరికి అప్పుడు వస్తారు హీరోలు, అప్పుడు వాళ్ళని జాగ్రత్తగా లైన్లో కూర్చోబెట్టి స్లిప్ ఇచ్చి ఏదో విధంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 7 కల్లా మనం
క్లోజ్ చేసుకుంటే మళ్ళీ అప్పుడు రెంట్ని క్లోజ్ చేసేటప్పుడు ఏజెంట్లు అందరూ ఉండాలి. వాళ్ళందరికీ మనం రాసి ఇవ్వాలి రిజిస్టర్. కాబట్టి అందరు కూడా పోలింగ్ ఏజెంట్ ఉండాలని చెప్పాలి. వాళ్ళందరూ సంతకాలు తీసుకోవాలి. మరి ఎన్ని సమస్యలు ఉంటాయో అన్నీ జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు మనకి హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఎవరైనా సరే మంచిగా మీరేంటంటే మనకి అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు. మనం దాన్నే నమ్ముకొని ఉండకుండా మనం కూడా మన బాక్సులు, మన బ్యాగుల్లో బిస్కెట్ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్, తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి ఏమన్నా ఒకటి రెండు ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను కదా, పోయినసారి లాస్ట్ ఇయర్ 2019 ఎలక్షన్లో ఈ అడవుల్లో మనం ఇంకా ఆనందం లేదు. ఇంకా తర్వాత తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి బిస్కెట్లు ఏం లేవు. మనం నల్లబాడు పోలీస్ స్టేషన్, నల్లబాడు అయోలా స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉందన్నమాట తెలంగాణ దాకా బస్సు. కాబట్టి మనకు 12వ తారీఖు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్తాం. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా కొత్త డ్రెస్సులు వేసుకొని ఇంకా వాళ్ళని పలరించుకుంటూ వెళ్తాం. కానీ అక్కడ ఎలక్షన్ అయిపోయి ఇక అప్పుడు జారిపోతాం. ఇక చూడు అప్పటికి మామూలుగా ఉండదన్నమాట పరిస్థితి. కాబట్టి బ్యాగుల్లో అన్నీ కూడా మనకి తినుబండారాలు, మనకి ఏదైతే అవసరమైతే నీడ్స్ మనకి ఏదైతే ఉంది, మెడిసిన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఇంకా అక్కడ డౌట్స్ ఉంటే ఒకళ్ళు పీఓలు మన గ్రూప్ ఉంది కాబట్టి పీఓ గ్రూపు, ఆ పీఓ గ్రూప్లో వాళ్ళు మనం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరో ఒకళ్ళు మనకు రిప్లై ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్తూ ఉండాలి. ఏది ఏమైనా ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఈ టాస్క్ అనేది మనం ఎంతసేపు థియరీ చదివితే, పుస్తకాలు చదివితే ఏం రాదు. ఆ క్షణంలో, ఆ టైంలో, ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏం చేసామనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా సొంతగా సొంత నిర్ణయం కాకుండా ఓన్గా మోనోపాలీగా ఉండకుండా గ్రూప్ అందరికీ సమిష్టి బాధ్యతగా అప్పచెప్పి మనం ఈ పోలింగ్ని సక్సెస్ఫుల్గా మనం నడుపుకొని ముందుకెళ్ళాలి. అలా కాకుండా నేనే మోనార్క్ అన్నట్టు పోతే మొహం పొళ్ళు పగిలిపోతాయి. కాబట్టి అలాంటి పనులు చేయకుండా పీఓలైనా, ఏపీఓలైనా, ఓపీఓలైనా జాగ్రత్తగా ఒకళ్ళకొకళ్ళు ఉన్నంతసేపు ఆ ఒక్కరోజు మనం రాష్ట్ర అభివృద్ధి అలానే దేశాభివృద్ధి కోసం మనం కష్టపడితే ఆ రోజు మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని జాగ్రత్తగా బయటపడదాం. తర్వాత జరిగే ఎన్నికలు తర్వాత ఓటింగ్ మనకు సంబంధం లేదు. కాబట్టి మనం ముఖ్యమైన పని అంతా కూడా 12వ తారీఖు డిస్పాచ్ సెంటర్ తీసుకోవటం. తర్వాత ఆ రోజు ఫ్రీగానే ఉంటుంది 12వ తారీఖు. ఆ రోజు కాగితాలు మనం ఉంటాయి కదా, అన్ని నెంబర్లు అవన్నీ పూర్తి చేసుకోవటం, సంతకాలు ఉంటే చేసుకోవటం, కవర్లు రాసుకోవటం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 13వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా మనం లెగిసి అన్నీ కంప్లీట్ చేసుకొని 5 కల్లా మనం స్టార్ట్ చేసుకుంటే మాక్ పూలు 7 కల్లా మనం పోలింగ్ స్టార్ట్ చేసుకుంటాం. 7కి ఒకవేళ మాక్ పూలు అవ్వలేదనుకో ఇంకొక అరగంట టైం పట్టింది. అంతేగాని మనం తత్తరబిత్తరైపోయి మనం ఊళ్ళో పిలిచారు, వీళ్ళు పిలిచారు అని మనం అడావుడు పడ్డామనుకో తలకిందులు అయిపోద్ది అన్నమాట పరిస్థితి అంతా. అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో 5కి స్టార్ట్ చేసి 7 కల్లా మాకు పోల్ క్లోజ్ చేసేటట్టు చూసుకోండి. అప్పుడు మనం ప్రశాంతంగా ఓటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అది దైవదేవుడు లారీ సర్వీస్ లాగా 7 దాకా జరుగుతూ ఉంటుంది. తర్వాత సీలు అవన్నీ వేసుకొని జాగ్రత్తగా మనం పీఓ ఒక్కడే అన్నీ మోసుకొని పోలేడు, ఏపీఓ ఒక్కడు కూడా మోసుకొని పోలేరు. కాబట్టి ఓపీఓలు కూడా అందరు కూడా మొత్తం సామాను మనం ఎక్కడైతే అందజేయాలో అక్కడికి అందరూ వచ్చేటట్టుగా పై ఆఫీసర్లు కూడా మన ఆర్ఓలు, ఎస్ఓలు కూడా ఈ ఓపీఓలకు కూడా మీరు సలహా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. లేకపోతే పీఓ ఒక్కడు ఏం చేస్తాడు, పీఓ ఏం చేస్తాడు, ఏపీఓ ఏం చేస్తాడు. కాబట్టి అక్కడికి ఎవరైతే మనకి డిస్పాచ్ సెంటర్కి అందరూ ఎలా వస్తున్నారో అక్కడ నుంచి మళ్ళీ 13వ తారీఖు అయిపోయిన నైట్ కూడా అందరూ అక్కడికి వెళ్ళాలి. అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ సామాన్లన్నీ అప్పచెప్పి అక్కడ ఏదైనా పెడితే తిని అప్పుడు అక్కడ డిస్పాచ్ అవ్వాలి. కానీ అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోవాలి. కానీ ఈ ఏపీఓ పీఓ ఇద్దరే లింగుమంటూ బయలుదేరితే అన్నీ అక్కడ తట్టముట్ట చుట్టుకోవడం కష్టం. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది సమిష్టి బాధ్యత. ఇది మనం ఒక దేశ యొక్క సేవలో మనం అందరం కూడా పాలు పొందుతున్నాము. ఇది సర్వీసు, గొప్ప సేవ అన్నమాట. ఇది మన దేశ సేవ. రేపు మనం అందరికి నిద్ర ఉండదు. 12వ తారీఖు నైట్ నిద్ర ఉండదు, మనకి 13వ తారీఖు నిద్ర ఉండదు. తర్వాత మనకి హెల్త్ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీలు ఉన్నవాళ్ళు వాటికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవాలి. ఎండలు భయంకరంగా వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఇవన్నీ ముందు మనం క్షేమంగా ఉంటే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. తర్వాత మన రాష్ట్రం, మన దేశం. ముందు నువ్వు క్షేమంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. నువ్వు చూసుకో ముందు
మీకు ఏమేమైతే కావాలో అవన్నీ కూడా అన్నీ సర్దిపెట్టుకొని ముందు ఈ పుస్తకం హ్యాండ్ బుక్, తర్వాత మనకి ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లో ఉన్నాయి, యూట్యూబ్లో చూసుకోవచ్చు. అన్నీ కూడా నడుస్తూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కంగారు పడబోకండి, ప్రశాంతంగా ఉండండి. పీఓలకి ఏదైనా డౌట్ ఉంటే నా నెంబరు ఫోన్ చేయండి. ఎనీ టైం మీ రాష్ట్రంలో నుంచి ఎక్కడి నుంచి చేసినా నేను స్పందిస్తాను. నా నెంబరు 9704253761. ఆ టైంలో మనం ఏంటంటే ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏదైనా కూడా 13వ తారీఖు గడిచిపోయిందంటే మనందరం కూడా సక్సెస్ఫుల్గా అందరం స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉండుతాం. కాబట్టి 12వ తారీఖు మనం వెళ్ళి ఆ డిస్పాచ్ సెంటర్, తర్వాత 13వ తారీఖు ఈ 2 రోజులు అందరం కూడా కలిసిమెలిసి పనిచేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటానికి మీరు అందరూ ముందుకు వస్తారని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో ఇంకా మనం ఇవన్నీ రొటీన్ అన్నీ మనం 2 రోజులు తింటానే ఉన్నాం. మెయిన్ నేను చెప్పింది ఏంటంటే లౌక్యంగా మనం ఎలా ప్రదర్శించాలి, ఆ స్పాట్లో ఆన్ ద పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలి. ఆ టైంలో మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, నేను స్పందిస్తాను. అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని ఏదో విధంగా ఈ 13వ తారీఖుకి ఎలక్షన్ పూర్తి అయిపోతే ప్రశాంతంగా మనం ఉంటాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ.